సినీ ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలోకి ఒకే తరం హీరోలుగా అడుగుపెట్టిన వారిలో దగ్గుబాటి వెంకటేష్, నందమూరి బాలకృష్ణ ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది మరోసారి బయటపడింది. ముఖ్యంగా బాలయ్యకి ఏడాది పద్మభూషణ్ అవార్డు వస్తే నాగార్జున స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి వీరిద్దరూ గతంలో సుబ్బరామిరెడ్డి అవార్డు ఫంక్షన్ లో కలిశారు. విభేదాలు లేవని కూడా చెప్పారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ మాత్రం తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తోడు గతంలో ఓ ఈవెంట్ లో బాలకృష్ణ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావును ఉద్దేశించి అక్కినేని తొక్కినేని అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలకృష్ణపై విమర్శలు గుప్పించారు. వెంటనే బాలయ్య స్పందించిన తాను అక్కినేని నాగేశ్వరరావు బాబాయ్ అని పిలుస్తానని, అందుకే తాను తన బాబాయ్ని సరదాగా సంబోధించానని కూడా కామెంట్లు చేశారు. అయినా సరే ఈ విషయం పైన నాగార్జున కాస్త గుర్రుగానే ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి.